హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర ఉల్లాసం తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, హార్వెస్ట్ అయితే ఎంత చక్కగా వచ్చిందో. ఎంత ఎండలకు కూడా మన గార్డెన్ లో అయితే హార్వెస్ట్ అస్సలు తగ్గట్లేదండి. ఎంత బాగా వచ్చాయో చూడండి వంకాయలు అయితే. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వంకాయలు అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాలీఫ్లవర్ మొక్కలు అయితే పెట్టాను. గ్రోత్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడే అన్ని చాలా మొక్కలు అయితే పాత మొక్కలు అన్ని తీసేసి కొత్త మొక్కలు అయితే వేసానండి. అక్కడ చిల్లీ చూసారా, చిల్లీ కూడా ఎంత బాగా గ్రో అవుతుందో చూడండి. వంకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఒక్క పుచ్చు కూడా రాదు మనం టెర్రస్ గార్డెన్ లో పండించుకున్న వంకాయలకు. బయట చూడండి అసలు ఎన్ని పుచ్చులు ఉంటాయో. మన వంకాయలకైతే ఒక్కటి కూడా ఉండదు. ఎందుకంటే మనము వీక్లీ వన్స్ నీమ్ ఆయిల్ అవన్నీ కూడా స్ప్రే చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే మనకి ఇంగువ ఇచ్చుకుంటే మాత్రము చాలా బాగా వంకాయలు అయితే వస్తాయండి. పుల్ల మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలిపి మొక్క మీద స్ప్రే చేసుకుంటే పుచ్చులు అనేవి అయితే రావండి. చూసారు కదా అసలు ఎంత బాగా వచ్చాయో. నా దగ్గర ఉన్నాయైతే మూడే మొక్కలండి. 3 మొక్కలకే హార్వెస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎర్ర తోటకూర చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. నేనైతే ఇక్కడ ఈ గ్రో బ్యాగ్ లో మొత్తం టమాటా మొక్కలు అయితే వేసుకున్నానండి. ఇందులో వచ్చింది ఇది ఉంటే పక్కనున్న మొక్కలను అయితే అస్సలు పెరగనివ్వదండి. నేను మొత్తం తీసేస్తున్నాను మొదటి నుంచి అయితే. చూసారా అసలు ఎంత బాగుందో. అలాగే ఇక్కడ కూడా వచ్చిందండి. ఇది కూడా తోటకూరేనండి. మనకు పొలాలలో దొరుకుతుంది కదా ఆ తోటకూర ఇదైతే. దీనికంటే కూడా ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూసారా అసలు ఎంత బాగా పెరుగుతాయోనండి. ఇవి సీడ్స్ పడి మొలిచినాయేనండి. నేను వేసిన సీడ్స్ అయితే కావు. ఇలా పడి మొలిచినవి అయితేనే ఇంత చక్కగా వస్తాయండి మనం వేసిన దానికంటే కూడా. వావ్, ఒకసారి చూడండి ఈ మొక్క. ఇక్కడ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది తెల్ల గల్జేరు పునర్నవ అని కూడా అంటారండి. ఇది కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది కిడ్నీ పేషెంట్లకైతే బాగా పనిచేస్తుందంట. ఇవి తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు కానీ, అంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, ఆడవాళ్ళకైతే చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది తినడం వల్ల అలాంటి సమస్య అనేది తగ్గుతుందంట. ఇక్కడ చూస్తున్నారు కదండి, అంజీర్ అయితే ఒకటి పండు మగ్గిపోయింది. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎంత చక్కగా వచ్చింది. పక్షులు చూడండి అసలు ఆల్రెడీ రంధ్రం పెట్టేసి వెళ్ళిపోయాయి. అసలు నేను ఇటువైపు ఉంది, నేను చూడకుండా హార్వెస్ట్ చేశాను. చూస్తుంటే వాటికే వదిలేసేదాన్ని. ఇంకా ఇది ఒక 2-3 రోజుల్లో ఇంకా 2-3 పండ్లు అయితే హార్వెస్ట్లోకి వస్తాయి. ఇంకా ఇక్కడ చూడండి, పొమోగ్రనేట్ అయితే ఎంత మంచి సైజ్ వచ్చిందో, చక్కగా రెడీ అయిపోయిందండి. ఇదైతే చూడండి అసలు సైజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ముళ్ళ వంకాయలు కూడా హార్వెస్ట్కి వచ్చాయండి. అసలు టచ్ చేస్తేనే ముళ్ళు అనేది గుచ్చేస్తున్నాయి. చూసారు కదా, ఆకులు మొత్తానికి ముళ్ళే ఉందండి. పైన తొడమకు కూడా ముళ్ళు ఉంది, కాకపోతే కాయకు అనేది లేదండి. నేను ఇది మన గార్డెన్లో ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి ఇంకా. ఇది కర్రీ ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి. నేను ఇంతవరకు అయితే ఎప్పుడు వండలేదు. అసలు మన గార్డెన్లో కూడా ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను.
ఇది ముదిరిపోయిందండి, దీన్ని అలానే వదిలేస్తున్నాను. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకే మొక్క ఉందండి, టమాటా. ఎంత చక్కగా పండ్లు మగ్గిపోయినాయో చూడండి. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మొక్కలన్నీ తీసేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే వీటిని పెట్టేశాను. మనకి సమ్మర్లో అయితే హార్వెస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఇక్కడ ములక్కాయలు చూడండి అసలు ఎంత బాగా రెడీ అయిపోయాయో. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఎంత చక్కగా వచ్చాయో చూడండి, అసలు సైజ్ చూడండి. అలాగే ఎంత బాగా రెడీ అయిపోయాయో చూడండి. ఇంకా ఇక్కడ ఇంకా ఉన్నాయండి. ఇక్కడ ఇంకొకటి కూడా హార్వెస్ట్ లోకి వచ్చింది. ఇప్పుడు ఈ 3 అయితే నెక్స్ట్ హార్వెస్ట్ లోకి అయితే వస్తాయండి. ఇప్పుడైతే చూసారు కదా, 4 అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చాయో చూడండి. చూస్తున్నారు కదండి, మనకి ఎంత ఎండలు స్టార్ట్ అయినా సరే తోటకూర, అలాగే తెల్ల గల్జేరు, పునర్నవ అంటారండి. వంకాయలు, 2 రకాల వంకాయలు, కొన్ని టమాటాలు, 2 రకాల ఫ్రూట్స్ అండి, పోమోగ్రానేట్ అలాగే అంజీరు, ఇంకా ములక్కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.